హాయ్ ఫ్రెండ్స్, కొండగట్టు గురించి చెప్పాలంటే పూర్వకాలం రామరావణ యుద్ధంలో హనుమంతుడు సంజీవ కొండని తీసుకెళ్తుండగా కొంచెం భాగం ఇక్కడ పడినట్టు ఈ ప్రాంతానికి కొండగట్టుగా పేరు వచ్చింది. ఇంకా దేవాలయం గురించి చెప్పాలి అని అంటే 400 సంవత్సరాల క్రితము సంజీవుడు అనే ఆవుల కాపరి ఈ కొండకి ఆవులను కాచుకోవటానికి రాగా ఒక ఆవు తప్పిపోయింది. దానిని వెతుక్కుంటూ అలిసిపోయి చింత చెట్టు కింద సేద తీరుతున్న సంజీవునికి స్వామివారు కల్లోకి కనిపించి, నేను కోరంగ పొదల్లో ఉన్నాను, నన్ను ఎండకి వానకి విముక్తిని చేయమని చెప్పి అదృశ్యమయ్యారు. సో లేచి ఆ కోరంగ పొదల్లో చూడగా స్వామివారు ద్విముఖ ఆ హనుమంతుని విగ్రహం కనిపించింది. ఈ సంగతి ప్రజలకు చెప్పి అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు మొదలుపెట్టారు. ఇక్కడ 41 రోజులు స్వామివారికి నిష్ఠతో పూజిస్తే తను అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.